ప్రకాష్ రాజ్, నీకు రోజులు లేవు, దగ్గర పెట్టుకో. నీకేం పోయే కాలం వచ్చింది నీకు మాట్లాడడానికి? నీ తల్లి నిన్ను ఎలా పెంచింది? నీ బంధువులు నిన్ను చూసి అసహించుకోవట్లేదా? మంచి నటుడు అనుకున్నాను, నీచుడు అయిపోయావు మొత్తానికి. 100 కోట్ల భారతీయుల యొక్క మనోభావం దెబ్బతీస్తావా? నిన్ను తొక్కి పెట్టి నార తీసిదాకా మేము వదిలిపెట్టాం. రాములు వారి క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నువ్వు కానీ, నీలాంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళ దుర్మార్గులకు కానీ ఏ హక్కు ఉందిరా? మా భావజాలాన్ని మలినపరచడానికి నువ్వెవడో అసలు? నీకు ఎటువంటి శిక్ష ఇస్తే రాజ్యాంగ పరంగా తప్పు అవుతుంది నీకు? అసలు నిన్ను ఎలా వదిలిపెడతావు అనుకుంటున్నావు? అసలు నీకు సినీ పరిశ్రమ భవిష్యత్తులో నీకు ఎలా సపోర్ట్ చేస్తుంది? నీకు నువ్వు ఉంటావా నువ్వు అసలని? నీ సినిమాలు మేము చూస్తామా మేము అసలని? నేను అందరికీ ఒకటే వినతి చేస్తున్నాను, హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ అయినా ఇలాంటి తప్పుడు వెధవల్ని మనం తప్పనిసరిగా దేశం నుంచే బహిష్కరించాలి. ఇటువంటి వాళ్ళని. ప్రకాష్ రాజ్ అనే దుర్మార్గుడికి ఈ దేశంలో బ్రతికే హక్కు లేదు. వీడికి ఎదుటివాడిని నిందించే సంస్కారం మాకు లేదు అసలు. ఒక మంచి క్రైస్తవుడైతే ఎదుటివాడిని గౌరవిస్తాడు, ఒక మంచి ముస్లిం అయితే ఎదుటివాడిని గౌరవిస్తాడు. మేము గౌరవం ఇచ్చిపుచ్చుకునే సంస్కారం ఉన్న హిందువులం మేము. ఏ క్రైస్తవంతో నువ్వు మాట్లాడేవో అదే క్రైస్తవుడు వచ్చి నేను తన్ని రోజుల దగ్గరలో ఉన్నా. తెలంగాణలో నీ మీద చాలా మంచి మాట చెప్పాడు. వాడిని చంపేస్తే నేను బాధ్యత తీసుకుంటానన్నాడు మా నాయకుడు, బీజేపీ నాయకుడు. ఆయన అంత ఆవేశంగా మాట్లాడే పరిస్థితి నువ్వు కలగజేశావు. హిందువులు ఏకీకృతం అవుతారు, జనాలకు అందరికీ కూడా క్రైస్తవులు ముస్లింస్ కూడా సపోర్ట్ చేస్తారు భవిష్యత్తులో. ఇది నరేంద్ర మోడీ గారి భావజాలం, భారతీయ జనతా పార్టీ భావజాలం. అదే భావజాలం మా రాష్ట్రంలో కూడా ఉంది. మాకు కూడా ప్రముఖ నాయకులు ఉన్నారు. సోము వీర్రాజు గారు గాని, పురంధరేశ్వరి గారు గాని, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎప్పుడు ఏ మతం గురించి కూడా తప్పుడు భావజాలంతో ఇప్పుడు మాట్లాడు. ఎవడవరా మాట్లాడడానికి? మనందరం భారతీయులు, భారతీయ రక్తంతో ఉన్న మనందరం కూడా కలిసి బ్రతకాలి, ప్రశాంతంగా బ్రతకాలి. విడగొట్టే ప్రతి ఒక్కరిని దేశద్రోహిగా నిర్ణయించుకుని వీళ్ళందరినీ కూడా భయపడి చచ్చేలాగా మనందరం కలిసి బ్రతకాలి.